ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రాంతం, అలాగే పామాయిల తోట పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతానికైతే మనకి రావడం జరుగుతుంది. ఈ కొండ ఇప్పుడు ఎంత ఎత్తులో ఉందో మనకు దూరం నుంచి చూస్తే కనపడుతుంది. అంటే దూరం నుంచి కొండ నునుపుగా కనపడినప్పటికీ ఈ కొండ మీద ఇటువంటి పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూడా ఉంటాయి. దగ్గరికి వస్తే మాత్రమే తెలుస్తుంది. దూరపు కొండలు నునుపు అంటుంటారు జనరల్గా. అటువంటి కొండలో అలాగే జ్ఞానేశ్వరి కోసం అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు పాప కోసమైతే అన్వేషణ అయితే కొనసాగుతుంది. పాప ఆచూకీ అంటే కనీసం ఇంత ఇంత ఎత్తులోకి అంటే ఈ కొండపైకి పాప ఎక్కలేదు, కానీ ఎంతో కొంచెం ఆశ, అంటే ఏదన్నా క్లూ, ఏదన్నా ఆధారం, అంటే 6 రోజులైనా సరే ఎటువంటి ఆధారం కనిపించకపోవడమే ఇప్పుడంతా కూడా మిస్టరీగా మారింది. పాప ఏదన్నా అదృశ్యమైందా అంటే దాని ప్రధాన కారణం ఒక కిడ్నాప్ జరిగి ఉండొచ్చు, లేదంటే పాప కోసం ఏదైతే వేట సంబంధించిన అటవీ జంతువులు ఏదైనా అటాక్ చేసి ఉండొచ్చు అనేది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని కూడా నిన్నటి వరకు కూడా చూశారు. కానీ నిన్నటి వరకు కూడా పాపతో పాటు అదృశ్యమైనటువంటి కుక్క ఒక్కసారిగా రావడంతోనే ఇంకా పాపని ఏమైంది తెలియదు. ఇప్పుడు పాపతో పాటు నిన్నటి వరకు కూడా ఈ అటవీ ప్రాంతంలోనే పాప ఉంది అనేది, పాపకి తోడుగా ఒక కుక్క ఉంది అనేది కూడా వాళ్ళకి మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు, తల్లి కూడా మనతో మాట్లాడినప్పుడు తల్లి కూడా ఒకటి చెప్పింది. తల్లి ఏమని చెప్పింది, తను పడుకున్నా సరే అలాగే లేచినా సరే తను ఎక్కడో అమ్మ ఎక్కడున్నావు అమ్మ, నన్ను కాపాడు, ఇటువంటి మాటలు వినపడుతున్నాయని కూడా పదే పదే తన తల్లి భవానీ కూడా మాట్లాడిన దృశ్యాలు మనం కూడా తన పిల్ల రాక కోసమైతే 1000 కళ్ళతో తను భవానీ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తన కోసం అయితే పాప కోసం మనం తల్లి కోసం తన బిడ్డ ఏమైంది అని తన కన్నీ చూడొచ్చు. ఎంత ఇటువంటి పరిస్థితుల్లో ఇటువైపు ఇందులో పాములు ఉండొచ్చు, పెద్ద పెద్దవి ఏదన్నా ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఇటువంటి కొండపైన అయితే మనకు ఆర్టీవీ రావడం జరిగింది. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఆర్టీవీ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పాప క్షేమంగా ఉండాలని కూడా మనమైతే మొదటి నుంచి కోరుకుంటున్నాం. ఆర్టీవీ మొదటి నుంచి కూడా పాపకు సంబంధించిన అప్డేట్ మినిట్ టు మినిట్ కూడా ఇస్తూనే ఉన్నాం. అలాగే పాప అదృశ్యం అయిన కాంచి అలాగే పాప కోసం మనం అయితే తన సమాచారాన్ని అయితే ఇస్తూనే ఉన్నాం.